దసరా దీపావళి బోనంజా పెట్టినట్టు రేవంత్ రెడ్డి బోనంజా ఉన్నది ఇలా. ఇంకోటి ఏంటి ఆఫరు? 30% ల్యాండ్ కన్వర్ట్ చేయడమే కాదు, నార్మల్గా ఏముంటుందంటే ఇప్పుడు మా మిత్రుడు రఘు గారికి 1 ఎకరం భూమి ఉన్నది. ఆ ఎకరం భూమి అగ్రికల్చర్ వ్యవసాయ భూమి ఉన్నది రఘుకు. అదృష్టం బాగుండి కొద్దిగా టౌన్ పెరిగింది, దాన్ని రెసిడెన్షియల్గా మార్చాలి లేదా కమర్షియల్గా మార్చాలి, హైవే ఫేసింగ్ ఉంది. దానికి ఏమంటారు? సిఎల్యు, చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూస్ ఫీజు కట్టాలి హెచ్ఎండిఏలో. సిఎల్యు ఫీజు ఉంటుంది, ఇంకేదో ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. అట్లా ఎకరానికో 14-15 లక్షలు ఖర్చు అవుతుంది. ఇది అఫీషియల్, అనఫిషియల్ కథ వేరే ఉంది రేవంత్ది. అఫీషియల్దే 14-15 లక్షలు అవుతుంది. ఏది హెచ్ఎండిఏ పరిధిలో చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూస్కు కట్టాల్సిన ఫీజు 14-15 లక్షలు మినిమం ఉంటుంది. అది అగ్రికల్చర్ నుంచి రెసిడెన్షియల్ కావచ్చు, అగ్రికల్చర్ నుంచి ఇండస్ట్రీ కావచ్చు, అగ్రికల్చర్ నుంచి మల్టీపర్పస్ జోన్ కావచ్చు, అగ్రికల్చర్ నుంచి టూరిజం కల్చరల్ జోన్ కావచ్చు. ఇలా రకరకాల జోన్స్ ఉంటాయి. సరే, ఒక్కొక్క జోన్కు ఒక రేట్ ఉన్నది. ఎవరు చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూస్కి అప్లై చేసినా హెచ్ఎండిఏలో దెర్ ఇస్ ఎ ఫీజ్. మినిమం ఎకరానికి 15 లక్షలు అవుతుంది. ఇక్కడ దసరా దీపావళి బోనంజా అయింది రేవంత్ రెడ్డి గారిది అంటే నువ్వు ఏ ఫీజులు కట్టదాన్ని మాఫ్. ఈ 30%లోనే ఆల్ ప్రాసెసింగ్ ఫీజు కూడా మేమే చూసుకుంటాం. హెచ్ఎండిఏ చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ ఇంట్లోనే, జిహెచ్ఎంసీ ఏదైనా ఉంటాయి ఇంట్లోనే, నాలా కన్వర్షన్ ఉంటాయి ఇంట్లోనే. ఇక రెవెన్యూనికి రూపాయి కట్టద్దు, హెచ్ఎండిఏకి రూపాయి కట్టద్దు, అంతా ఆల్ ఫ్రీ. ఇది దసరా బోనంజా, ఇక రేవంత్ రెడ్డి బోనంజా. ఇది ఈ 30% అన్యాయం. వాస్తవానికి టీజీఐసి రేట్ ఒకటి, ఎస్ఆర్ఓ రేట్ ఒకటి. టీజీఐసి రేటు 3 అంతలు ఉంటే అది ఇడిచిపెట్టి ఎస్ఆర్ఓ రేటు పెట్టిండు. ఆ ఎస్ఆర్ఓ రేట్లో ఆ రోజు మేము 200% తీసుకుంటే ఈ పుణ్యాత్ముడు 30% చాలంటుండు. ఈ 30% ఘోరంరా నాయన అంటే దాంట్లో ఆల్ ఫీజెస్ బోనస్, చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్, నాలా కన్వర్షన్, ఇంకా ఏం దరఖాస్తు పెట్టుడద్దు, ఏ ఆఫీస్కి పోవడద్దు, ఏ ఫీజు కట్టుడద్దు, అన్ని మాఫీ, అన్ని మేమే ఇస్తాం ఇలానే అంటుండు. ఇది దీపావళి బోనంజా. దీనికి సమాధానం చెప్పాలి ప్రభుత్వం. దీని విలువ ఈ 9,200 ఎకరాలకు హెచ్ఎండిఏ కానీ నాలా కానీ ఈ కన్వర్షన్ ఫీజుల విలువ 13,500 కోట్లు. 13,500 కోట్లు. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే డబ్బు కదా. హెచ్ఎండిఏకి వస్తే ఎవరికి ఉపయోగపడుతుంది? హైదరాబాద్ ప్రజలకు 4 ఫ్లైఓవర్లు కట్టచ్చు, 4 అండర్ పాస్లు కట్టచ్చు, స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ కట్టచ్చు. ఇది ప్రజల డబ్బు, హైదరాబాద్ ప్రజల డబ్బు. ఇది కాంగ్రెస్ నాయకుల జేబుల్లోకి కొల్లగొట్టే కుట్ర. ఇది 30% అయింది, మళ్ళీ ఫీజులు మాఫీ అయింది. దీనికి సమాధానం చెప్పాలి. ఇది క్వశ్చన్ నంబర్ 5. నౌ క్వశ్చన్ నంబర్ 6. ఇలా ఓఆర్ఆర్ చుట్టూ ఉండే భూములే కాదు ఈ పాలసీలో. ఇంకోటి మీరు అందరూ ఇప్పటిదాకా ఏమనుకుంటున్నారు? ఓఆర్ఆర్ లోపల భూములు మాత్రమే ఉందని మీరు అనుకుంటున్నారు. కానీ ఈ పుణ్యాత్ములు ఓఆర్ఆర్ లోపల మరియు ఓఆర్ఆర్ చుట్టుపక్కల అని పెట్టింది ఈ పాలసీలో. అంటే దాని బయట కూడా అమ్మకదొబ్బే కథ. పుణ్యాత్ములు ఎంత గొప్ప స్కామ్. ఓఆర్ఆర్ లోపలనే కాదు, ఓఆర్ఆర్ చుట్టుపక్కల బయట ఉండే పారిశ్రామిక భూములను కూడా కొల్లగొట్టే కుట్ర ఈ పాలసీలో పెట్టినరా లేదా దీనికి సమాధానం చెప్పాలి. దట్ ఈస్ క్వశ్చన్ నంబర్ 7. ఎందుకంటే ఈ పాలసీ ప్రభుత్వానికి ఆదాయం తెచ్చే పాలసీ కాదు. ఇది రేవంత్ రెడ్డి అనుమూల బ్రదర్స్ జేబులు నింపే పాలసీ. ఇది భూదందా పాలసీ. తర్వాత పాయింట్ నంబర్ 7, క్వశ్చన్ నంబర్ 7. వాస్తవానికి త్వరలో ఈ వివరాలు కూడా బయట పెడతా, ఇవాళ ఓన్లీ బ్రాడ్గా చెప్తా. 6 నెలల కిందనే ఈ పాలసీకి రూపకల్పన చేసిండ్రు. 6 నెలల కిందనే ప్లాన్ చేసుకొని విలువైన భూములను అనుముల బ్రదర్స్ వీళ్ళ అనుయాయులు ఆల్రెడీ అగ్రిమెంట్లు చేసుకున్నారు. సగానికి సగం భూమి ఆల్రెడీ వీళ్ళ చేతుల్లోకి పోయింది. అంతా ఆల్ సెట్ బ్యాక్గ్రౌండ్. ఈ పాలసీ ముందే ప్లాన్ చేసుకొని ఇండస్ట్రియల్ ల్యాండ్స్తో అగ్రిమెంట్లు చేసుకొని తక్కువ ధరకే ఈ పాలసీ వస్తుందని వాళ్ళకి తెలియదు కదా.
ఇంత తక్కువ ధరకు ఇస్తామంటే వాడెందుకు అమ్ముతాడు? ఇదంతా ముందే ప్రీ ప్లాన్డ్గా చేసుకొని ఆ భూములు కొనుక్కొని అగ్రిమెంట్లు చేసుకొని ఇవాళ మెల్లగా పాలసీ తెచ్చిండ్రు. త్వరలో ఆ భూములేంటి, ఎవరు ఎక్కడ అగ్రిమెంట్ చేసిండ్రో కూడా బయట పెడతాం. మాకు ఇప్పుడే కొన్ని వచ్చినాయి, ఇంకా కొన్ని సేకరిస్తున్నాం, అన్నీ బయట పెడతాం. ముందే కంపెనీలతో మాట్లాడుకున్నారు, అగ్రిమెంట్లు చేసుకున్నారు. కమిషన్లు వాటాలు కూడా ముందే మాట్లాడుకున్నారు. కొన్ని ల్యాండ్లకు ఈ పాలసీ తెస్తాం గింత అని 50-50 అని ల్యాండ్ కూడా మాట్లాడుకున్నారు. ఫ్లోర్లు మరి మాట్లాడుకున్నారు. ఇది ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ కాదు, ఇది రేవంత్ రెడ్డి ఫ్యామిలీ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ. నిబంధనల ప్రకారం చేయలేదు, పూర్తిగా ప్రజాధనాన్ని కొల్లగొట్టే విధంగా, తమ అనుయాయులకు భూములు కట్టబెట్టే విధంగా పెట్టిండ్రు. ఇంకా దీని వెనుక ఆర్ఆర్ ట్యాక్స్ కూడా ఉందట. మళ్ళీ 30% ఒకటి కదా తక్కువ, అందరూ అనుకునేది 30% అని. ఆర్ఆర్ ట్యాక్స్ వేరే ఉంది, ప్లస్ ఆర్ఆర్ ట్యాక్స్ 30% టు గవర్నమెంట్ ఖజానా ప్లస్ ఆర్ఆర్ ట్యాక్స్. అది కడితేనే క్లియర్ అవుతుంది. అది ఎంత అని ఇంకా బయటకు రాలే, రేపో మాపో వస్తుంది. ఇప్పుడు లేఅవుట్కి అయితే 75 రూపాయలు పర్ స్క్వేర్ యార్డ్ ఉంది, అపార్ట్మెంట్లకు అయితే 60 రూపాయలు స్క్వేర్ ఫీట్ ఉంది ఆర్ఆర్ ట్యాక్స్. ఇప్పుడు దీని ఆర్ఆర్ ట్యాక్స్ ఇంకా బయటకు వస్తుంది. 30% ఖజానా, ఆర్ఆర్ ట్యాక్స్ ఎంతో ఇంకా బయటకు రాలే, అది బయట పెట్టండి. ఇక లాస్ట్ క్వశ్చన్ 8. ఈ వచ్చిన డబ్బు అట్లీస్ట్ 30% వస్తుంది కదా, పోనీ 30% డబ్బునైనా పారిశ్రామికవేత్తలు ఎంతోమంది ఇండస్ట్రీస్ వచ్చిండ్రు, వాళ్ళు ఇన్సెంటివ్స్ ఏమన్నా చెల్లిస్తారా? కొత్త పారిశ్రామిక వాడల అభివృద్ధికి ఉపయోగిస్తారా? ఇండస్ట్రీస్ను ఆకర్షించడానికి పెద్ద ఎత్తున ఇన్సెంటివ్స్ ఇవ్వడమో, బయట ల్యాండ్లు కొని కొత్త ఇండస్ట్రియల్ కారిడార్స్ డెవలప్ చేయడానికి వాడతారా? లేదు మీ కమిషన్ల కోసం ఈ వచ్చిన డబ్బును బడా కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లిస్తారా కూడా ప్రజలకు సమాధానం చెప్పాలి. బికాస్ దిస్ మనీ బిలాంగ్స్ టు టీజీఐసి. టీజీఐసి భూములు అమ్మితే టీజీఐసికి డబ్బులు వస్తాయి. తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ మరి పారిశ్రామిక వాడల అభివృద్ధికో, పరిశ్రమలను ఆకర్షించడానికో, పరిశ్రమలకు ఇన్సెంటివ్స్ చెల్లించడానికో, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడానికో ఉపయోగించాలి. ఈ డబ్బును దానికి ఉపయోగిస్తారా? మీ కమిషన్ల కోసం బడా కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లించడానికి ఉపయోగిస్తారా? దీనికి కూడా ఈ 8వ ప్రశ్నకు కూడా సమాధానం చెప్పాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.